అల్లూరు జిల్లా జీకే వీధి మండలంలో 8 గ్రామాల్లో వరద వల్ల అపార నష్టం జరిగింది. 70 గృహాలు ధ్వంసమయ్యాయి. 200 ఎకరాల వరి పంట నష్టం బాధిత ఆదివాసులకు దక్షిణమే పునరావాసం కల్పించాలని ఎమ్మెల్సీ కుంభ రవిబాబు కోరారు. గూడెం కొత్త వీధి మండలాల్లో 8 గ్రామాలకు వరద వల్ల అపార నష్టం కలిగిందని ప్రభుత్వం తక్షణమే బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ఎమ్మెల్సీ కుంభ రవిబాబు డిమాండ్ చేశారు. శనివారం జీకే వీధి మండలం గుమ్మిరేవుల దారకొండ పంచాయతీల పరిధిలో మాదమల్లు తోకరాయి నిమ్మచెట్టు గ్రామాలను ఎమ్మెల్యే మత్స్య రాస విశ్వేశ్వరరావు ఎంపీ తనుజరాణితో కలిసి ఎమ్మెల్సీ పర్యటించారు. గత 10 రోజుల ముందు తుఫాను ప్రభావం గూడెం కొత్త వీధి మండలం గుమ్మిరేవులు దారకొండ పంచాయతీలు మాదిమల్లు అన్నవరం తోకరాయి చోడిరాయి చట్రపల్లి ధర్మపురం తుఫాన్ ప్రభావం వల్ల ఇల్లు పంట పొలాలు నష్టపోయిన బాధితులకు శాసనసభ్యులు మత్స్య రాస విశ్వేశ్వరరాజు చొరవతో లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు యేసుపాదం సహకారంతో బాధిత కుటుంబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్సీ డాక్టర్ కుంభ రవిబాబు, జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే శ్రీ మత్స్య రాస విశ్వేశ్వరరాజు, ఎంపీ డాక్టర్ గుమ్మ తనుజరాణి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర, అరకు ఎమ్మెల్యే శ్రీ రేగం మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, సీనియర్ నాయకులు సమక్షంలో వరద బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, టెంట్లు, బట్టలు అందజేశారు. మాత్రమే భూమి నీట మునిగిందని సర్వే చేశారట. గ్రామాల్లోకి వెళ్తే రైతాంగం చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. వాళ్ళు నష్టపోయిన దాన్ని చాలా క్లియర్గా మాట్లాడుతున్నారు. కాబట్టి మరోసారి సర్వే చేయించి ఏ గ్రామంలో ఎంత భూమి నష్టపోయారు, ఎంత భూమి మీద ఇసుక సంపూర్ణంగా కప్పివేయబడింది, దానివల్ల ఫస్ట్ పంటలకు ఎంత నష్టం చేకూర్చింది, ఆ బేటవారి వేసినటువంటి ఇసుకని తీయడానికి ఎంత ఖర్చు అవుతుందో కూడా అంచనాలు వేసి కనీసం ఎకరానికి 5 లక్షలు తక్కువ కాకుండా వారికి ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా ఉంది. కాబట్టి అది టెంపరీ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని, అదేవిధంగా వాళ్ళకి బేసిక్ నీడ్స్తోని వాళ్ళు ఇంకా బతకడానికి మంచి దారిని కూడా ప్రభుత్వం కల్పించాలని, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్తో హౌసింగ్